పాలిటిక్స్ అనగానే అనుమానపడే రోజులు వచ్చేసాయి. నువ్వు రాజకీయాలు చేస్తున్నావంటే అదేదో నెగిటివ్ మీనింగ్ వచ్చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాజకీయాలు చూస్తుంటే మాత్రం ఆ పగ, కసి, దాని తర్వాత ఒకళ్ళపైన ఒకళ్ళ కుట్రలు, ఇవి తప్ప విజన్ అనేది కనిపించట్లేదు. పార్టీల మధ్య ఐడియాలజికల్గా ఎటువంటి తేడా కూడా కనిపించట్లేదు. అన్ని రాజకీయ పార్టీలు పవర్ పాలిటిక్స్ మాత్రమే చేస్తున్నాయి. అయితే పొలిటీషియన్స్ థింక్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్, స్టేట్స్మెన్ థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. ఒక రాజకీయ నాయకుడు కేవలం వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు. ఒక దార్శనికుడు వచ్చే తరం గురించి దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి దార్శనికులు చాలామంది ఉన్నారు పాత రోజుల్లో మన రాజకీయాల్లో. ఎప్పుడైనా సరే ఈ రోజులో రాజకీయాలు చూస్తుంటే రెండు అంశాలు అంతర్జాతీయంగా, జాతీయంగా నాకు గుర్తొస్తుంటాయి. ఈ రెండింటిని మన ఇంటర్వ్యూలో కానీ ఎస్ఏలో కానీ ఎక్కడైనా కోట్ చేయొచ్చు. ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి, రాజీవ్ గాంధీ. ఇద్దరు కూడా స్టాల్వార్డ్స్, ఇద్దరు కూడా భారత ప్రధానులుగా చేశారు. మీకు తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి 3 times ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. అంతేకాదు ఆయన బెస్ట్ పార్లమెంటేరియన్ కూడా అండ్ బెస్ట్ స్టేట్స్మెన్. ఇంకా రాజీవ్ గాంధీ గారు కూడా అతి చిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తి. ఆయన కూడా చాలా వాల్యూ బేస్డ్ పొలిటీషియన్. ఇద్దరిని పక్కన పెడితే ఒక చిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి నోట్లోంచి వచ్చిన ఇద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన ఉందన్నమాట. ఏంటా సంఘటన ఒకసారి చూద్దాం. I developed kidney ailment. Doctors advised me to go to the United States for further investigation and treatment. Difficult for me to make financial arrangements. Somehow Rajiv ji came to know about that. He called me. He decided to include me in the delegation to the United Nations. I became a full-fledged member. All medical expenses were paid by the government. I came back fully recovered. అటల్ బిహారీ వాజ్పేయి గారికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 1985లోనే ఆల్రెడీ ఒక కిడ్నీ పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది అనమాట. రెండో కిడ్నీ కూడా ఇష్యూ ఉంటే యూఎస్లో చూపించుకోవాలని చెప్పి అడ్వైజ్ చేశారు డాక్టర్స్. దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నమాట. సో ఆ విషయం రాజీవ్ గాంధీ గారికి ఎలానో తెలిసింది. 1988 ఆ టైం అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ అప్పట్లో. మన రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అయితే అప్పుడు న్యూయార్క్కి యుఎన్ డెలిగేషన్ ఒకటి వెళ్తుంది. రాజీవ్ గాంధీ గారు కూడా వెళ్తున్నారనమాట. అటల్ బిహారీ వాజ్పేయి గారు అపోజిషన్లో ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. కానీ రాజీవ్ గాంధీ వాజ్పేయి గారిని యుఎన్ డెలిగేషన్లో మెంబర్గా చేసి ఆయన మెడికల్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా దానిలోనే కవర్ చేపించి ఆయన్ని అమెరికా దాకా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి నోట్లోంచే వచ్చిన మాట. అటల్ బిహారీ వాజ్పేయి గారికి రాజీవ్ గాంధీ గారికి 20 సంవత్సరాల వయసు తేడా ఉంది. కానీ ఆ పెద్దరికాన్ని రాజీవ్ గాంధీ గారు గౌరవించడం, దాంతోపాటు రాజనీతిజ్ఞుడ విలువలను, అంటే ఒక రాజనీతిజ్ఞుడికి ఉండే విలువలను ఆయన గుర్తించడం. అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి అందరికీ తెలుసు, చాలా సింపుల్ లైఫ్, గొప్ప మేధావి. ఆయన జీవితాంతం ఆయన బ్రహ్మచారిగానే ఉండిపోయారు. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో కూడా స్వయాన తనే చెప్పారనమాట ఈ మొత్తం ఎపిసోడ్ని. ఆయన ఒక మాట కూడా అన్నారు, 2 కిడ్నీలు పాడితే నేను ఏమైపోయేవాడిను అని చెప్పి. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కిడ్నీ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ కూడా యూఎస్ వెళ్ళటం జరిగింది. ఇది నేషనల్ ఒక ఉదంతం. రాజీవ్ గాంధీ గారు చనిపోయేంత వరకు తను అటల్ బిహారీ వాజ్పేయి గారికి చేసిన సాయం అనేది బయటకి ఎక్కడా చెప్పలేదు. అది ఇంకో గొప్పతనం, అది వ్యక్తిత్వం అనమాట. అంటే స్టేట్స్మెన్ అలానే ఉంటారు. అంటే రోజు వీడు ఎదుటివాడికి ఎలా ఇబ్బంది జరగాల, ఎట్లాంటి పొరపాటు జరగాల, వాడిని ఏ రోజు ఎత్తు చూపుదాం, ఇది కాదు. ప్రజా సంక్షేమే అప్పట్లో ఇంపార్టెంట్. ఏమైనా తేడాలు ఉన్నా ఇది ఐడియాలజికల్గా, అది కన్స్ట్రక్టివ్గా ఉండేవి. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడంతా రోడ్డు మీద తగదాలని అయిపోయాయి. రెండో అంశం చెప్తాను, ఇది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అనమాట. 7వ NAM సమ్మిట్ అంటే అలీనోద్యమం సదస్సు 1983లో భారతదేశంలో జరిగింది. దాన్ని అంతకుముందు
మన ఆ సదస్సుని లీడ్ చేసిన వ్యక్తి అంతకుముందు 6th సదస్సు 1979లో మన ఫిడెల్ కాస్ట్రో గారు, క్యూబా. ఇందిరాగాంధీ గారు నెక్స్ట్ ఇయర్ అంటే 1983లో ఆవిడ చైర్మన్షిప్లోకి న్యామ్ వెళ్ళబోతుంది అనమాట. న్యూఢిల్లీలో న్యామ్ సమ్మిట్ జరుగుతుంది. ఫిడెల్ కాస్ట్రో వచ్చారు, యాసర్ అరాఫత్ వచ్చారు. దాదాపు 140 దేశాల నుంచి రకరకాల వాళ్ళు రావటం జరిగిందంట. అంటే డెలిగేట్స్ కానీ దాదాపు చాలామంది వచ్చారు ఆ సదస్సుకి. ఆ సదస్సులో యాసర్ అరాఫత్ పాలస్తీనియన్ లీడర్ కంటే కూడా ముందు ఇనాగ్రల్ అడ్రస్లో జోర్డన్ లీడర్ స్పీచ్ పెట్టారంట. జోర్డన్ దేశం నుంచి వచ్చిన లీడర్ యాసర్ అరాఫత్కి ఫుల్ కోపం వచ్చింది. కోపం వచ్చి నెక్స్ట్ ఫ్లైట్ నేను వెళ్ళిపోతాను మధ్యాహ్నం తర్వాత అని చెప్పి టికెట్లు కూడా రెడీ చేసుకున్నాడంట. అయితే ఈ విషయం ఫిడెల్ కాస్ట్రోకి తెలిసింది, ఇందిరాగాంధీ గారికి తెలిసింది. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇద్దరికి అర్థం కాలేదు. ఇమీడియట్గా క్యూబా ఫిడెల్ కాస్ట్రో యాసర్ అరాఫత్ని పిలిచి ఇందిరాగాంధీ నీకు ఫ్రెండా అని అడిగారంట. కాదు, చెల్లెలు లాంటిది, అంటే అక్క లాంటిది, నేను తమ్ముడు లాంటి అన్నాడంట. తమ్ముడు అయితే అక్కని మధ్యలో వదిలిపెట్టకూడదు, మధ్యాహ్నం సెషన్ కూడా ఉండాలన్నారంట. అంతే యాసర్ అరాఫత్ గారు తన ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని చెప్పినట్టుని సభా గౌరవాన్ని నిలబెట్టారంట. సో అంతర్జాతీయంగా జాతీయంగా ఒకప్పుడు రాజకీయ నాయకులు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే పుతిన్ చూడండి, లేకపోతే ఎర్డోగన్ని చూడండి, షీ జిన్పింగ్ని చూడండి, వీళ్ళు ప్రతిదానికి కయ్యానికి కాలు దూవటం పొరుగు దేశంతో ఇదంతా. కానీ సొల్యూషన్ ఒక విషయానికి రిజాల్వ్ చేద్దాం అనే ఆలోచన లేదు, డిప్లొమాటిక్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేద్దాం అనే ఆలోచన కూడా లేదనమాట. సో జాతీయ అంతర్జాతీయ రాజకీయాల్లో పాత్రలన్నీ కూడా గల్లీ రాజకీయాల్లాగా అయిపోయాయి. సో దీనివల్ల వచ్చే తరాలకి మనం ఎటువంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నాం అంటే, రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్స్ గురించి కేవలం తన ప్రాబల్యం గురించి ఆలోచించుకుంటాడు. ఒక దార్శనికుడు వచ్చే తరానికి మనం ఎట్లాంటి భవితవ్యం ఇస్తున్నాం, ఎటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తామని ఆలోచిస్తారనమాట. సో అటువంటి దార్శనికులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు మారుతాయి. 2023లో చాలా సౌత్ ఏషియన్ దేశాలు ఎన్నికల్లో కలిసినాయి. 2023 చివరిలో 24లో భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు, తర్వాత 24లో దేశం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లోకి వెళ్ళబోతోంది. ఈ మొత్తం సినారియోలో ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, మనకి రాజకీయ నాయకులు కావాలా, దార్శనికులు కావాలా అని.